దీపము ఏంటి అని ఆలోచిస్తే కన్ను అని అన్నాడు దేవుడు. కన్ను లేకపోతే వెలుగు లేదు జీవితానికి, ఉంటదా? ఈ యొక్క ఎంత నీ కాళ్ళు ఎంత బాగున్నా, నీ చేతులు ఎంత బాగున్నా, నువ్వెంత పనిగాడువైనా, నువ్వెంత హ్యాండ్సమ్ అయినా, నువ్వెంత జిమ్మర్ అయినా, నువ్వెంత ఉన్నతమైన వాడవైనా, నువ్వెంత హైట్ ఉన్నా, ఎంత వెయిట్ ఉన్నా, ఎంత ఏ స్థితిలో ఉన్నా, ఏమి లేకపోతే ఆ జీవితం వ్యర్థమండి. కన్ను లేకపోతే ఆ జీవితము వ్యర్థం. అదే చెప్తున్నాడు దేవుడు. ఇక్కడేమంటున్నాడంటే నీకు రక్షణ అనేటువంటి దీపము కావాలి అని అంటున్నాడు దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనిషికి రక్షణ ఉంటే, రక్షణ ఉన్నదనుకోండి, ఆ రక్షణ ఉంటే ఆ మనిషికి ఆ రక్షణ అనే దీపము చాలా అవసరం. ఈ రోజు నీ అంశము దీపం. హల్లెలూయా. ఈ రోజు నీ అంశం ఏంటండి? దీపం. ఈ దీపం, ఆ దీపానికి నువ్వు పెట్టుకున్న మొట్టమొదటి పేరేంటి? రక్షణ. రక్షణ. కాలికి చెప్పులు ఎందుకు వేసుకుంటావు? కాలికి చెప్పులు ఎందుకు వేసుకుంటావు? కాలికి రక్షణ. ఎక్కడ రాళ్ళు తగులుతాయో, ఎక్కడ ముళ్ళలు గుచ్చుకుంటాయో, ఎక్కడ పిక్కలు గుచ్చుకుంటాయో, ఎక్కడ కాలికి నొప్పులు వస్తాయో అని చెప్పేసి కాలికి రక్షణ కోసం ఏం వేసుకుంటామండి? మనము చెప్పులు వేసుకుంటాం. వస్త్రములు ఎందుకు వేసుకుంటాం? ఏంటండి? శరీరానికి రక్షణ, రక్షించడం కోసం. అంటే ఎండ దాడి నుంచి, వర్షపు దాడి నుంచి, అనేక క్రిముల దాడి నుంచి, అనేక మరి ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఈ క్లైమేట్ దాడి నుంచి నిన్ను కాపాడడానికి వస్త్రమును ధరించుకుంటూ ఉంటావు. నీ యొక్క శరీరం అంతా బాగుండి నెత్తి మీద జుట్టు ఎంత ఉంటది? తలకి రక్షణ కోసం ఇచ్చాడు, ఫ్యాషన్ కోసం ఇవ్వలేదు దేవుడు. ఆ జుట్టు నువ్వు ఫ్యాషన్ గా తయారవుతావని, ఫ్యాషన్ కటింగ్ లో చేయించుకుంటావని, ఫ్యాషన్ చేయాలి వేసుకుంటావని ఈ జుట్టు లేదు దేవుడు. దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగానే ఏదైనా ఇచ్చినా సరే ఇస్తాడండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒకటి చేశాడు అంటే దానికి అంతరార్థం చాలా ఉంటది. ఈ తలకాయకి రక్షణ కావాలంటే ఏం కావాలండి? ఇది జుట్టు కావాలి. ఆ పై దాడి నుంచి నిన్ను రక్షించాలని. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి. కళ్ళుకి కొంతమంది జోలు పెడతా ఉంటారు. కళ్ళ జోలు ఏంటంటే అవి జోలు పెడతా ఉంటారు. ఈ స్పెట్స్ ఎందుకు పెడతారు వాళ్ళు? కంటికి రక్షణకు. బండి మీద వెళ్తున్నప్పుడు కంటికి ఏ ప్రాబ్లం లేకపోయినా సరే కొంతమంది ఏం చేస్తారండి? స్పెట్స్ పెడుతూ ఉంటారు. ఎందుకు పెడతారు వాళ్ళు? కంటికి రక్షణ నిమిత్తం. అలాగే నీ జీవితానికి, నా జీవితానికి ఏం కావాలి? రక్షణ కావాలి. ఈ జీవితానికి రక్షణ కావాలి. నీ ఇంటికి ప్రహారం ఎందుకు? లోపలికి ఏమి దాడి చేయకుండా, లోపల కుక్కల ఇష్టానుసారంగా రాకుండా ఏం చేస్తాం? ఇంటి చుట్టూను ప్రహారీ కడతాం. వాస్తు కోసం కాదు నిజానికి. ఈ రోజు అంటే ప్రహారీని వాస్తుగా తీసుకొచ్చారు, కానీ ప్రహారీ ఎందుకు కట్టేవారు అని అంటే రక్షణ కోసం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ యొక్క ఇంటికి ప్రహారీ ఎంత అవసరమో, నీ ఇంటికి డోరు ఎంత అవసరమో, ఇల్లంతా కట్టుకొని డోరు దగ్గర ఆలోచించామనుకో, ఉపయోగం ఏమన్నా ఉంటుందా చెప్పండి ప్రియులారా? ఉపయోగం ఏమన్నా ఉన్నదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి వారులారా, నీకు ఏం కావాలి? రక్షణ కావాలి. ఏం కావాలండి? రక్షణ కావాలి. దేనికి రక్షణ కావాలి అని అంటే నీ జీవితానికి రక్షణ ప్రాముఖ్యం అని చెప్పొచ్చు. ఇదే వాక్యం చెప్తూ ఉంది. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ సియోను నీతి సూర్యకాంతి వలె కనపడే వరకు దాని రక్షణ దీపం వలె వెలిగిచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండెను, యెరూషలేము పక్షమందు నేను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నువ్వు చూసుకుంటే రక్షణ అనేది ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకే రక్షణను మనందరము కూడా మరి నియమించుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే కీర్తనలు 119:105 ఒకసారి చూద్దాం. కీర్తనలు 119:105.
కీర్తనలు 119వ అధ్యాయము. కాదు చూడండి, నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. కీర్తనలు 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు ఉన్నది. చూడండి జాగ్రత్తగా వినండి. ఇక్కడ వాక్యము మన పాదాలకి దీపమై ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. మనిషికి వాక్యం ఎందుకు కావాలంటే, నీ పాదాలకి నువ్వు రాత్రి అర్ధరాత్రులప్పుడు పొలం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక లైట్ నువ్వు పట్టుకుని వెళ్ళాలి. వెళ్ళకపోతే నీ కాళ్ళకి వెలుగు కనబడదు. నువ్వు దేన్ని పెడితే దాన్ని తొక్కుకుంటూ ఎటు పెడితే అటు పోతా ఉంటావు. ఒక త్రోవ వెళ్ళలేవు. కాబట్టి నీ కాళ్ళకి దీపము కావాలి అని అంటే వాక్యము కావాలి. దేవుని మహిమ కలుగును గాక. వాక్యము ప్రధానము అని దేవుడు చెప్తా ఉన్నాడు. వాక్యము నీ కాళ్ళకి దీపమై ఉన్నది. అందుకే వాక్యమును చదవాలి, వాక్యమును వినాలి, వాక్యమును విన్న వాక్యమును మన హృదయంలోకి వెళ్ళవాలి, మన మనస్సులో ఉంచుకోగలగాలి. ఈ వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా కూర్చోకు దేవుని ప్రియబిడ్డ. నీ పాదాలకి దీపము కావాలంటే వాక్యము ఖచ్చితంగా ఉండాలి. దేవుని మాట, దేవుని వాక్యము నీకు ఖచ్చితంగా ఉండాలి. ఇంకొక వచనం మనం చూసి ముగించుకుందాం. ఇంకొక వచనం సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. శిక్షార్థమై గద్దింపు జీవ మార్గములు. హల్లెలూయా. ఆజ్ఞ ఎలా ఉన్నదట? స్టార్టింగ్ ఆజ్ఞ ఎలా ఉన్నదండి? దేవుడు ఆజ్ఞ దీపములాగా ఉన్నదట. అదే మనం గమనించుకోవాలి. దేవుని ఆజ్ఞ అంటే ఒక ఆజ్ఞ వేసాడు అనుకోండి, ఇదిగో నా ఆజ్ఞ పాటించు, ఇదిగో నా మాట పాటించు, నేను చెప్పింది ఇలా చెయ్యి అని అన్నాడంటే అది నీకు దీపములా ఉంటదంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలారా, ఇదిగో దేవుడు చెప్తున్నాడు నీకు ఆయన ఆజ్ఞ నీకు దీపము. ఆయన ఆజ్ఞ నీకేంటి? దీపము. మొట్టమొదటిది ఏంటండి? మొట్టమొదటిది ఏంటి? రక్షణ. మొదటి రక్షణ, మనిషికి రక్షణ దీపములాగా ఉన్నదట. రెండోది వాక్యము దీపములాగా ఉన్నదంట. మూడోది ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ దీపములాగా ఉన్నదంట. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 3 దీపాలని మీరు ఎప్పుడు మర్చిపోకండి. ఏం మర్చిపోవద్దు? 3 దీపాలు మనిషికి కావలసిన దీపాలు ఇవి. దేవుడు చెప్పిన ఆజ్ఞని ధిక్కరించి నువ్వు ఎక్కడికి పరిగెత్తినా వెలుగు చూడలేవు. దేవుడు చెప్పిన వాక్యము, దేవుని వాక్యాన్ని నీ మైండ్ లో పెట్టుకొని వెళ్తూ ఉంటే నువ్వు వెలుగును చూడగలవు. ఇదిగో దేవుని యొక్క వాక్యమును పట్టుకొని వెళ్ళాడు కాబట్టి ఆ నక్షత్రం ఆ త్రోవ చూపించింది. దేవుని కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియమైనటువంటి సంఘమా, ఇదిగో నీకు వాక్యము దీపము, దేవుని ఆజ్ఞ దీపము, దేవుని రక్షణ నీకు దీపము. ఈ 3 దీపాలు నీ జీవితంలో ప్రధానమైనటువంటి దీపాలుగా పనిచేస్తూ ఉండాలి. నువ్వు ప్రతిరోజు పొద్దున్నే లేచి ఈ 3 దీపాలని వెలిగించు. హల్లెలూయా. మోకరించు, ఈ 3 దీపాలను వెలిగించు, ప్రార్థన ద్వారా వెలిగించు. దేవుని మహిమ కలుగును గాక. రేపు నుంచి మా పాస్టర్ గారే చెప్పారు, వెలిగించమన్నారని ఇంట్లోకి పోయి మూలను కూర్చొని వెలిగించేసి అడవుడు చేసేక. ఏమండి, తెల్లవారుజామున 3 గంటలకి పలానోళ్ళ ఇంట్లో నుంచి స్వరాలు వినబడుతూ ఉన్నాయి. అది ఏ స్వరము అనని నీ సాక్ష్యం ఎలా ఉండాలంటే, అది ఏ స్వరమై ఉండాలంటే, ఏమండి తెల్లవారుజామున 3 గంటలకు లేచి 3వ జామున లేచి ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటదండి. తెల్లవారుజామున వాళ్ళు ప్రార్థన చేసుకుంటారండి. వారు దేవుని బిడ్డలు. ఈ సాక్ష్యాన్ని సంపాదించిన ఇరుగు పొరుగు దగ్గర నీ చుట్టుపక్కల నిన్ను చూసి ఏమనాలో తెలుసా?
గొడవలు ఆడతారండి, కయ్యాలు ఆడతారండి, మమ్మల్ని చూసి క్యానకిస్తారండి, మమ్మల్ని చూసి తిడతా ఉంటారండి, మమ్మల్ని చూసి చాలా ఇబ్బంది పెడతారండి, మా మీద కసమంతా తుడిచేస్తారండి, మా మీద మరి వాళ్ళ నీళ్ళన్నీ పోసేస్తారండి, కావాలని చేస్తారండి. ఈ సాక్ష్యం కాదు, నిన్ను చూస్తుండవలసిన సాక్ష్యం. ఏమండి, వారు మూడో జామున లేచి మా కోసం కూడా ప్రార్థన చేస్తారండి. ఏం చెప్పాలి నీ గురించి? ఏం చెప్పాలి నీ గురించి బిడ్డలారా? మా యవనస్తులారా, 8 గంటలకు తీరిక లేవడం కాదు, మూడో జామున లేచి ప్రార్థించు. ఖచ్చితంగా కార్యాలు చూస్తాం, కార్యాలు చూస్తాం. నీ జీవితంలో, నీ బ్రతుకులో కార్యాలు చూస్తాం. నువ్వు చేస్తావా? ఈరోజు నువ్వు చేసి చూడు. నీ చుట్టుపక్కల వారు నీ గురించి చెప్పుకునే సాక్ష్యం ఇదై ఉండాలి. మూడో జామున లేచి ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి బిడ్డలారా? 8 గంటలకు లేస్తున్న బిడ్డలారా, ఏం చేయాలి? మూడో జామున లేచి నీ అల్లారం 3 గంటలకి లేపాలి. నిన్ను దేవుని మహిమ కలుగును గాక. నీ అల్లారం 3 జామున లేపి మోకరింపు చెయ్యి. ఒక రోజు మోకరించు, రెండో రోజు మోకరించు, బలవంతంగా మోకరించు. నువ్వు 10 రోజులు తిరగలేదని నీ అల్లారం నీకు అవసరం లేదు, ఆఫ్ చేసేసుకోవచ్చు. కరెక్ట్గా నిన్నెవరో లేపినట్టుగా, నిన్నెవరో తట్టి లేపినట్టుగా మూడో జామున లేస్తావు. లేచి ప్రార్థించు. నీ ఇంటిలో నుంచి ఆ సాక్ష్యం అలాగని మూడో జామున లేచి పాస్టర్ గారు వినబడి అన్నారని చెప్పేసి దానికి ఇబ్బందికరంగా పెద్ద నోరు పెట్టుకుని కొంచెం కనిపెడతారు. నువ్వు ప్రార్థించేటప్పుడు పెద్ద పెద్ద ఏడుపులు ఏడిస్తే ఆ రాత్రి